ఆయన భీమా ట్రైలర్ ఎలా అనిపించింది బ్రో? ట్రైలర్ చూస్తే అయితే అసలు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది. ఏంటంటే డబుల్ యాక్షన్ లేదంటే సింగిల్ యాక్షన్ అనేది అర్థమైతే లేదు. అంటే పూర్వం కథ అయితే చెప్తారు, అంటే పరశురాముని గురించి ఆ గొడ్డలి వేస్తే వెనక్కిపోయినట్టు అని చెప్తారు. మళ్ళీ పరశురాముని కథ చెప్తారు, మళ్ళీ ఇక్కడ భీమా ఏంది అసలుకి ఏమైనా లింక్ ఉందా ఏందనేది మనకైతే అర్థమవుతుంది. మళ్ళీ పోలీస్ గేటప్లో మళ్ళీ గోపిచంద్ గారు అయితే కనబడుతున్నారు. బట్ కొన్ని విజువల్ అయితే బాగుండేవి, యాక్షన్ సీన్స్ కూడా మంచిగా చూపించిండ్రు. అరే మామూలు డైలాగ్స్ కూడా బాగా అనిపించినవి. ఇంకా మన గోపిచంద్ గారి లుక్ అనేది చాలా సంవత్సరాల తర్వాత పోలీస్ గేటప్లో పాత విలన్గా ఉన్నప్పుడు ఆ లుక్ కనబడింది. ఇప్పుడు కొత్త ఇంకో లుక్ చాలా బాగుంది. ఇంకోటి శుద్ర పూజ చేసేటప్పుడు మళ్ళీ ఆడ మన గోపిచందనా లేకపోతే వేరేనా అనేది కూడా కొద్దిగా క్లారిటీ లేదు. బట్ ఈ సినిమా మాత్రము మన గోపిచంద్కి అయితే ఎట్టు పడుతుంది అనిపిస్తుంది. నాకైతే ఈ ట్రైలర్ చూసినంత వరకు అయితే బాగానే మంచిగానే అనిపిస్తుంది. మళ్ళా చూడాలి, మళ్ళా ఎద్దు మీద ఎక్కైతే వెళ్తాడు అంటే కరుణ లేని అని చెప్తాడు అన్నమాట. త్రినేత్రుడే కరుణ లేకుండా అని చెప్తాడు. మళ్ళీ అంత క్రూరంగా ఉంటాడు అనేది మన సినిమాకి వెళ్ళి తెలుస్తుంది. ట్రైలర్ అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా డీసెంట్గా అనిపించింది. యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి. యాక్షన్ సీన్స్ అయితే ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ట్రైలరే కాబట్టి బాగానే అనిపించినవి. బట్ మూవీ గురించి అయితే అంటే చూద్దాము. బట్ రోజు గామి కూడా ఉంది. బట్ గామి చాలా ఏళ్ళు పెట్టి తీసిండు కాబట్టి అది చూస్తా ఇది తర్వాత. ట్రైలర్ అయితే బాగానే ఉందన్న. హాయ్, భీమా ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. కొత్త లుకింగ్, కొత్త ఎలివేషన్లు. దాంట్లో ఆ మూవీలో మనకి 3 ఎలివేషన్లు అయితే కనపడతాయి. ఒకటేమో పోలీస్ గెటప్, ఒకటి పంచికట్టు, ఒకటేమో చేతిపడి చేసిన దగ్గర మధ్యలో ఆ మంటలో అది కోత మామూలుగా ఉండదు. థియేటర్లు అన్నీ కూడా షేక్ అయిపోతాయి. దాంట్లో ఒక మాస్ డైలాగ్ అయితే ఒకటి చెప్పడం జరిగింది. అది మాత్రం వేరే లెవెల్ అన్న. అది చెబితే జనాలకి సస్పెన్స్ పోయిద్ది, కానీ నేను చెప్తా ఎందుకంటే థియేటర్కి వెళ్ళాలి కాబట్టి. సో ఏంటంటే మన గోపిచంద్ గారు ఇది మరో హిట్ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో అంత రెబల్గా చేశారు. ఆ ఫైట్లే కానీ, ఆ పైకి లేపే కొట్టుడే కానీ అబ్బా వేరే లెవెల్. నిజంగా కోత మొదలు పెడితే మీ ఊరిలో తొసేనాలు కూడా సరిపోవు నా కొడక, వేరే లెవెల్గా చెప్పాడు మాస్గా. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మళ్ళీ సార్ బ్యాక్ గోపిచంద్ ఇజా ఇట్టుతో మళ్ళీ బ్లాక్ మాస్టర్ మొత్తం షేక్ చేస్తాడు. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. కొంచెం ఏంటంటే మన బాలకృష్ణ మూవీ మ్యూజిక్ అయితే దాంట్లో కలిసినట్టు అనిపించింది. సూపర్. సాంగ్స్ పరంగా సాంగ్స్ ఇంకా ఏం రిలీజ్ అవ్వలేదు కదా బ్రో. జస్ట్ ఒక మ్యూజిక్ అయితే రిలీజ్ చేశారు. లాస్ట్లో చివరిలో మనం ఎలివేషన్ చూసుకుంటే హీరోయిన్ సినిమా టైటిల్ అయితే రిలీజ్ చేసిద్ది. అది టోటల్గా సినిమా గోపిచంద్ కెరియర్లో బెస్ట్గా నిలుస్తారంటారు 100%. ఎందుకంటే మరొక హిట్ అయితే చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అందరికీ మరొక పండగే గోపిచంద్ ఫ్యాన్స్ అందరికీ కూడా. భీమా ట్రైలర్ ఎలా అనిపించింది? భీమా ట్రైలర్ అయితే అసలు మామూలుగా లేదన్న, అసలు బద్దలు అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. అసలు ఆ బీజిఎం అయితే అసలుకి గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. గోపిచంద్ని అసలుకి ఏ సినిమాలో ఈ విధంగా చూపించలేదు. యజ్ఞంలో చూసాం ఇప్పుడు ఆ ఫైట్లు కానీ, ఆ యాక్షన్ కానీ, ఆ కోపంతో కత్తి పట్టుకోవడం, దీంట్లో కానీ పోలీసు క్యారెక్టర్ ప్లస్ కత్తి పట్టుకొని నరకడం, ఆ ఎద్దు మీద వచ్చే సీన్స్కి అయితే అసలుకి మెంటల్ ఎక్కుతా ఉంది. ఎప్పుడెప్పుడు అసలుకి థియేటర్లో బొమ్మ వస్తుందా చూడాలనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. శివరాత్రికి స్పెషల్గా వస్తుందన్నమాట. శివరాత్రి కానుక ఈ మూవీ అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నా. ఎస్పెషల్లీ ఇది హైలైట్ ఏంటంటే గోపిచంద్ గారి డైలాగ్, రే నా కొడక ఊచకోత మొదలెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోదురా నా కొడక అంటాడు. ఆ డైలాగ్ అయితే ఇంకా పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. నాకైతే సినిమా హిట్ అయ్యేటట్టే కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. హరహర శంభో మహాదేవ అంటా ఉంటే అసలుకి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అంటే మంచి కంటెంట్ ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట. ట్రైలర్ అయితే పీక్స్ అన్న అసలుకి వేరే లెవెల్లో ఇచ్చి పడేసాడు అనమాట. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారేమో, మనకి ట్రైలర్లో ఎవరిని చూపిలా. రేపు ఇంకా సినిమా వస్తే తెలుస్తుంది అనుకుంటున్నాను.